హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఊర్లో శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చాలా బాగా ఘనంగా జరిగింది. వెంకటేశ్వర స్వామి కళ్యాణం చూడాలంటే ఎంతో అదృష్టం చేసుకోవాలి. ఈ వీడియోలో ఫుల్ స్టార్ట్ నుంచి ఎండింగ్ కళ్యాణం అయిపోయేంత వరకు ఫుల్ వ్లాగ్ అయితే చేశాను. చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మయా సమర్పితాం యత్కించిదవేదోక్త దక్షిణామివ అత్రోపవిష్టానాం ఏతేషాం భగవద్భాగవతాచార్యో సన్నిధో విజ్ఞాపన అవధానేన శ్రూయతాం. అస్య శ్రీ భగవతో దేవదేవోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూదేవి సమేతస్య ప్రసన్న వెంకటేశ్వర సందేవతాభ్యో నమః. కళ్యాణ మహోత్సవార్థం కరిష్యే. హరి ఓం. సత్యం. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మాపో జ్యోతిరసమృతం బ్రహ్మ. మా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. గ్రామ ప్రజలందరూ కూడా స్వామివారిని వచ్చి దర్శించుకొనుకోవాల్సిందిగా కోరుచున్నాము. కళ్యాణము మనకు ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే కానీ ఆ స్వామివారి కళ్యాణము చూసే భాగ్యం మనకు రాదన్నమాట. మనం ఎన్నో దేవాలయాలకు పోతాం, అక్కడ స్వామివారిని దర్శించుకుంటాము. కానీ కళ్యాణం జరిగే వెంకటేశ్వర స్వామిని మనము ఆ కొండపైన కానీ మనం చూడలేమన్నమాట. కాబట్టి మన గ్రామంలో ఇంత వైభవంగా కళ్యాణం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా వచ్చి ఆ కళ్యాణోత్సవంలో స్వామివారిని దర్శించుకుంటే మన కోరిన కోరికలు నెరవేరుతాయన్నమాట. కలియుగ వెంకటేశ్వర స్వామి మనకు భూలోకంలో ప్రత్యక్ష దేవుడు అన్నమాట. గోవిందా గోవిందా. అందరూ కూడా దండం పెట్టుకొని అందరూ కూడా చెప్పండి. శుభే శోభనే మంగళే ముహూర్తే అద్య బ్రహ్మణ ద్వితీయ ప్రహార్తే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్మంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరు దక్షిణ దిగ్భాగే శ్రీ వెంకట శేషాచల పశ్చిమ ప్రదేశే కృష్ణ కావేర్యో దండకారణే బౌద్ధావతారే శాలివాహన సఖే అస్మిన్ చాంద్రమాణేన ప్రభువాది సృష్టి సంవత్సరాణం మధ్యే శ్రీ మంగళకర క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతు కార్తీక మాసే కృష్ణపక్షే పంచమ్యాం వాసరః వాసరస్తు సౌమ్యవాసర యుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషేణ విదిష్టాయాం అస్యాం శుభతిథు శ్రీ భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అందరూ కూడా మీ గోత్రము, మీ భర్త పేరు, మీ పిల్లకాయల పేర్లు అందరూ కూడా మనసులో చెప్పుకోండి. అందరూ కూడా మంచి గోత్రం అక్షయ పాత్ర గోత్రోద్భవస్య రాంగరాజు రుక్మిణి సాయి కుమార్ రామ్నాథ్ అరుణ విష్ణుతేజ శ్యామలా నామదేశ సా కుటుంబస్య పగిడిపుల్ గోత్రం చెన్న చెంగల్రాయులు రమ్యశ్రీ గార్గయ్య విక్కీ అంటే చాలా సంతోషంగా ఉంటారన్నమాట. మనము స్వామివారిని కళ్యాణం జరుపుకునేటప్పుడు
ఆ కోరికను తప్పకుండా నెరవేరుస్తాడనమాట. ఎందుకురా అంటే పెళ్లి అంటే, వివాహం అంటే ఎవరైనా కానీ ఆనందంగా ఉంటారనమాట. అంతే కదా, పెళ్ళి అంటే సిగ్గు వస్తుంది అనమాట. ఏమైనా పెళ్లి చేసుకుంటా అంటే సిగ్గు వస్తుందా, అట్లా స్వామివారికి కూడా వివాహం అయిన తర్వాత ఆయన కూడా చాలా సంతోషంగా ఉంటాడనమాట. మన మనసులో ఆయన్ను ఏ కోరిక మనం కోరుకున్నామంటే, అంటే మనమంతా ఏమరంటే మానవులు ఏం జీవులమా, ఆశా జీవులం అన్నమాట. ఎందుకురా అంటే ఇల్లు కట్టుకోవాలా అనుకుంటాం, ఇల్లు కట్టుకుంటే బిడ్డకు పెళ్లి చేయాలా అంటాం. బిడ్డకు పెళ్లి అయిందనుకో 3 నెలల దొరకనే ఏమ్మా ఇంకా కోడలు నీళ్ళు పోసుకోలేదాన్ని. అంటే మన కోరికలు అనేటివి అంతులేనివి అన్నమాట. ఒకటి పోతే ఒకటి కోరుతానే ఉంటామన్నమాట. అట్లా మన మనసులో ఉండే కోరికను స్వామివారికి విన్నవించుకున్నామంటే తప్పకుండా నెరవేరుతుందన్నమాట. ఏమంటే మనకు ఒకరికి వివాహం కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా ఆ స్వామివారి అన్ని కోరికలను ప్రసాదించే దైవం కలియుగ వెంకటేశ్వర స్వామి అన్నమాట. కాబట్టి మన మనసులో ఉండే కోరికను చెప్పండి. మమ సహా కుటుంబానాం క్షేమస్థైర్య విజయ వీర్య అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష. గట్టికి చెప్పండి, గట్టికి చెప్పండి. మా కాపీ దగ్గరలా ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవత అనుగ్రహ. అక్కడ కూర్చోరా, మన వంగదోసి ఇట్లా అక్కడ కూర్చో. వెంకటేశ్వర స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఆపద మొక్కులవాడ గోవింద. చూడండి, మనము కళ్యాణం అయ్యే లోపల మన గోవిందులు ఏడ కనపడాలా? తిరుమలకి ఏడ కనపడాలమ్మా? కొండ కనపడాలన్నమాట. ఇప్పుడు ఏడు వరకు పోయిందా? మహల్లోకి కూడా పోలా. మనం చెప్పే గోవిందులు మహల్లోకి కూడా పోలేదన్నమాట. కాబట్టి గోవిందులు పెట్టే కొద్దీ మీరు ఎంత గట్టిగా చెప్పినారంటే ఆ స్వామికి వినపడాలన్నమాట. కలియుగా వెంకటేశ్వర స్వామికి వినపడిందంటే, స్వామి వీళ్ళెవరో మన గ్రామస్తులు మనల్ని పిలుస్తూ ఉండారు అని చెప్పనేసి ఆ పరమాత్ముడు మన గ్రామం కల్లా చూస్తాడనమాట. అప్పుడు మన గ్రామము మన మండలం అంతా కూడా సస్యశ్యామలంగా వానలతో పడి అందరూ కూడా సుభిక్షంగా ఉంటామన్నమాట. అట్లా ఆ పరమాత్మని మనం ఎన్నిసార్లు మనం తలుచుకుంటే అట్లా రాముల వారికి అట్లా శ్రీనివాసునికి శక్తి అనేది వస్తుందన్నమాట. మనము బాగుంటామన్నమాట. గోవిందా గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. హరి ఓం. ఉసతీరవ మాతరః తస్మా అరంగమా మావః
यस्यक्षयाय जन्मता आपो जनयता जनः श्रीवित्सक्षणदेवताभ्यो नमः हरिद्राचूर्ण कुङ्कञ्चूर्णं समर्पयामि गन्धद्वारां दुरादर्शां नित्यपुष्टाङ्गरेशने ईश्वरीकुं सर्वभूतानां त्वामिवोपह्वये श्रियो दिव्यगन्धं परिकल्पयामि आयनेते प्रायनेते दुर्वारोहन्त पुष्पणे हरिद्रा पुण्डरीकाच समुद्रस्य मे गृहे ॐ श्री तुलसीदलानि पुष्पाणि समर्पयामि ॐ वित्सक्सेनाय नमः ॐ सेनेशाय नमः ॐ सर्वपालकाय नमः ॐ सोभङ्गणाय नमः ॐ मणिकुण्डलधराय नमः ॐ तप्तकाञ्चनभूषाय नमः ॐ करिवक्राय नमः ॐ सुप्रसन्न वरदा भवन्तु श्री वित्सक्सेन देवता अनुग्रह प्रसाद सिद्धिरस्तु ओम दशांगुलम गोकुलोपेन सुगंधं मनोहर कपिलां समिता धूपमाग्रापयामि दशांगुलम गोकुलोपेन सुगंधं मनोहर कपिलां समितं धूपमाग्रापयामि साक्षात् बंदर भुवस्सुवः तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ममापो ज्योतिर्समकं ब्रह्म भूर्भुवस्सुवरो ॐ कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम् ॐ श्रीमहादेवताभ्यो नमः देवताभ्यो नमः हरि ओम नमः चक्राय विद्महे सहस्रज्वालाय धीमहि तन्नो चक्र प्रचोदयात् ओम भूः सुदर्शनमावाहयामि ओम भूः नमः चक्राय विद्महे सहस्रज्वालाय धीमहि तन्नो चक्र प्रचोदयात् ओम ज्ञानाय हृदयाय नमः बलाय सरसे स्वाहा वीर्याय कैवटो ऐश्वर्याय कवचाय हरि ओम भद्रं कर्णे विसृणयाम देवाः भद्रं पश्येमासभिर्यजत्राः तिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनोभिः व्यसेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो रुद्रश्रमाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्षोरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिं ददातु ॐ शान्ति शान्ति शान्तिः तस्यं योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपते दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषज सन्नो अस्वद्विपते सं चतुष्पते ॐ शान्ति शान्ति शान्तिः शान्तिरस्तु पुष्टिरस्तु वृद्धिरस्तु अविघ्नमस्तु आरोग्यमस्तु धनधान्यादि समृद्धिरस्तु ओम तेन तेन पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पवमान्य पुनातमा प्रजापत्यं पवित्रं सतोद्यामकं हिरण्मय तेन ब्रह्म विदोवय भूतं ब्रह्म पुनेमहे इन्द्रसुनीते सहमा पुनातो सोमस्य वर्णास्तमेस्य यमो राजा प्रमुनाभिः पुनातमा जातवेदमोर्जयन्त पुनातो ओम शान्ति शान्ति शान्तिः ओम शान्तिरस्तु शान्तिरस्तु
సిద్ధిరస్తు వృద్ధిరస్తు. ఓం అపవిత్రః పవిత్రో వా సర్వాభస్మాంగతో వా యస్మై పుండరీకాక్ష సవాస్య పుండరసిద్ధిః పూజిస్తామన్నమాట. హరిద్రాచూర్ణం కుంగంజూర్ణం సమర్పయామి. ఓం హణ హణ దహ దహ పచ పచ మాధయ మాధయ ఆఖ్యాతాఖ్యీస ధ్వంసయ ధ్వంసయ త్రాసయ త్రాసయ వస్త్రేణ భద్రాకుల అష్టకుల నాగభూషణాయ సోనితలిప్తంగాయ. ఓం శ్రీం శ్రీం మహాగరుడాయ నమః. ఓం యజ్ఞో పరబ్రహ్మదేవతాభ్యో నమః. ఇప్పుడు రెండు పెట్టు, కన్యాదానికి రెండు పెట్టు, మళ్ళీ మాంగళ్యానికి రెండు. అవి రెండు అట్లా కన్యాదానానికి అవి అవి పెట్టు. సమర్పయామి. గంధద్వారాంతరాదర్శ నిత్యపుష్టాంగరేషణే ఈశ్వరీకం సర్వభూతానాం స్వామి గోపహే శ్రియం దివ్యగంధం పరికల్పయామి. ఆయనేతే ప్రాయణేతే హరిద్ర పుండరీకాక్ష సముద్రస్య మే త్రివేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం శ్రీ శ్రీనివాస పరబ్రహ్మదేవతాభ్యో నమః. ఓం గోవిందా.
మనము ఇంతవరకు స్వామివారికి కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణం చేసినామన్నమాట. మనము కళ్యాణోత్సవం అప్పుడు మన ఇంట్లో మానవ కళ్యాణం జరిగేటప్పుడు, పెళ్లి జరిగేటప్పుడు కంకణం కట్టుకుంటాం. ఎందుకురా అంటే మనం బాగుండాలా, మన సంసారం బాగుండాలా అని చెప్పనేసి మనము గృహప్రవేశ కాలంలో కానీ కళ్యాణంలో కానీ మనం కంకణం కట్టుకుంటాం అన్నమాట. అదే స్వామివారికి కళ్యాణం కట్టుకొని కంకణం కట్టినామంటే స్వామి లోక కళ్యాణార్థం, లోకంలో అందరూ కూడా సుభిక్షంగా ఉండాలా స్వామి అని చెప్పనేసింది. ఆ స్వామికి కంకణ ధారణ చేస్తామన్నమాట. తర్వాత యజ్ఞోపవీత ధారణం చేసినామన్నమాట. ఆ స్వామికి యజ్ఞోపవీత ధారణం చేసి పెళ్లి కొడుకుని చేసినాం. ఇప్పుడు స్వామివారికి పాద ప్రక్షాళన చేస్తాను. ఆ స్వామివారి పాదాలు ఎక్కడుంటాయి? మనము దేవాలయానికి పోతాం. ఎక్కడైనా దేవాలయానికి పోయినప్పుడు ఆ స్వామి మనకు పూజ చేసి తీర్థమిచ్చి తలపైన సెటారు పెడతాడనమాట. ఆ సెటారు పైన ఏముంటాయి? ఆ స్వామివారి ముద్రికలు ఉంటాయన్నమాట. అవే మనకు ఆ స్వామివారి పాద ప్రక్షాళన అంటాం. స్వామివారికి ఇప్పుడు పాద ప్రక్షాళన, కన్యాదానం చేస్తాను. ఇప్పుడు హరి ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత సభూమిం విశ్వతరత్వా ఆట్యదశాంగులం పురుష ఏ వేదకం సర్వా యద్భూతం యస్స భవ్యం వృతాముతద్వశేషానః యదన్నేనాతిరోహతే ఏతావానస్య మహిమా అతోధ్యాయాగుంస పురుషః పదోస్య విశ్వభూతాని త్రిపదస్యామృతం దివే త్రిపదోత్పవతేత్ పురుషః పదోస్యేహ భవః పునః తథో విశ్వన్యక్రామతో శాసనాసననే అభే తస్మాత్ విరాడజాయత విరాజో అతిపురుషః సజాతో అశ్చరిష్టత పశ్చాద్భూమిమధో పురః యఃపురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్ఞో గ్రీష్మయుధ్మః శరద్దవిః విరాజో అతిపురుషః సజాతో అశ్చరిష్టత పశ్చాద్భూమిమధో పురః యఃపురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్ఞో గ్రీష్మయుధ్మః శరద్దవిః సప్తాస్య సంపరితః త్రిసప్తసమితకృతాః దేవాయజ్ఞం ధన్వానాః అవద్ధన్ పురుషం పసా త్వం యజ్ఞం బహిర్ప్రోక్షన్నో త్వం ఓం శ్రీ శ్రీనివాస పరబ్రహ్మదేవతాభ్యో నమః. అనుగ్రహ ప్రసాద ఓం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఓం శ్రీకాంతాయ కళ్యాణిదేనిదేర్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఓం శ్రీనారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుం ప్రచోదయాత్.
హరి ఓం కన్యాదాన దేవతాభ్యో నమః. హరి ఓం ధ్యాయామి, ధనం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, పాదయోః పాద్యం పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనం సమర్పయామి. హరి ఓం. చెప్పులు అంటాడు. అందరూ కూడా దండం పెట్టుకోండి మా. చెప్పండి. కన్యాం కన్యాం కనక సంపన్నాం కనక సంపన్నాం కనకాభరణై కనకాభరణై ఉద్యతాం ఉద్యతాం దాస్యామి దాస్యామి విష్ణవే విష్ణవే తుభ్యం తుభ్యం బ్రహ్మలోకే బ్రహ్మలోకే జిగీషయా జిగేషయా కన్యాం కన్యాం కనక సంపన్నాం కనక సంపన్నాం కనకాభరణై కనకాభరణై ఉద్యతాం ఉద్యతాం దాస్యామి దాస్యామి విష్ణవే విష్ణవే తుభ్యం తుభ్యం బ్రహ్మలోకే బ్రహ్మలోకే జిగీషయా. దిగేషయా. అంటే ఏమిరంటే మనము అన్ని దానముల కల్లా కన్యాదానం అనేది చాలా గొప్పదన్నమాట. ఎవరైతే కన్యను దానం చేస్తారో వాళ్ళకు శాశ్వతమైనట్టి ఆ బ్రహ్మలోకం అనేది, ఆ స్వర్గలోకం అనేది ప్రాప్తిస్తుంది అనమాట. ఎందుకురా అంటే మనకు ఆడబిడ్డ పుడతానంటే ఏమంటాము? మహాలక్ష్మి పుట్టింది అంటాం. ఆ మహాలక్ష్మిని ఎవరికి వివాహం జరిపిస్తామో? నారాయణమూర్తికి ఇస్తామన్నమాట. మనకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అవుతారనమాట. పెళ్లి కూతురుని చేస్తాము. అప్పుడు ఏమంటాము? అమ్మా లక్ష్మీ స్వరూపాయ అంటామన్నమాట. ఆమెను ఏమంటాము? లక్ష్మీ స్వరూపాయ. పెళ్లి కొడుకు ఏమవుతాడు? నారాయణ స్వరూపాయ. అందుకే మన బిడ్డలు ఏమంటాము? మనము కన్యాదానం చేసేటప్పుడు మన బిడ్డల చిన్నవాళ్ళు అయినా కూడా వాళ్ళకు కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని చల్లుకుంటాం. ఎందుకంటే ఆడుండేది మన కొడుకు కాదనమాట, ఆ లక్ష్మీనారాయణలో ఉండారు అని చెప్పనేసి ఆ భావనతో మనము ఆ పిల్లకాయలు కాళ్ళు కడిగి మనం నెత్తిని చల్లుకుంటాం అనమాట. అందుకే ఆ బిడ్డలను మనము ఎక్కడంటే పోవద్దండి, పరక తాకూడదు, చాట తాకూడదు, ఎక్కడన్నా పోకూడదు అనేది. ఎందుకంటే వాళ్ళిద్దరూ భగవత్ స్వరూపంలో ఉంటారన్నమాట. కాబట్టి ఆ స్వామివారికి మనము ఇప్పుడు కన్యాదానము చేస్తున్నాం అన్నమాట. గోవిందా గోవిందా. ఓం కన్యాం కనక సంపన్న కనకాభరణే ఉద్యతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జిగీషయా. ఓం కన్యాదాన సుముహూర్త సుముహూర్తో అస్తో. ఓం దశాంగులం గోకులోపేత నలం నా. వర్గో దేవస్య ధీమహి.
వర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మావహ జాతవేదో లక్ష్మీర్మనపగామినీం యస్యాం హిరణ్యం వింధ్యజం గావः సంపురుషాణః అస్స పూర్వాం వ్రతమధ్యాం అస్తి నాద ప్రబోధినే శ్రియం దేవీముపహ్వయే శ్రీమార్దేవీ జుషతాం కాస్మోస్మితాం హిరణ్యప్రాకార మాధ్వాం జ్వలంతీం తృప్తాం తర్పయంతే పద్మే స్థితాం పద్మవర్ణాం త్వామివోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతే శ్రియం లోకే దేవదుష్టాముదారా త్వాం పద్మినే మే గుం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నలస్యతాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోత బిల్వః తస్య ఫలాని తపసానుదంతో మాయాంతరాజాస్య బాహ్యలక్ష్మీః ఉపైతు మాం దేవసకీర్తిస్య మణినా సహ ప్రాతుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మి కీర్తిమర్జం దదాతు మే చోక్తిపాసా నాశయామ్యః అభూతి సమబుద్ధిం చ సర్వం నిర్గుణమే గృహాత్ గంధద్వారాం దురాదర్శ నిత్యపుష్టాంగరేషణీం ఈశ్వరేకుం సర్వభూతానా త్వామివోపహ్వయే శ్రియం దివ్యగంధం పరికల్పయామి హరి ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు ఓం హరిద్రాచూర్ణం సమర్పయామి కుంకంచూర్ణం సమర్పయామి గంధద్వారాం దురాదర్శ నిత్యపుష్టాంగరేషణే ఈశ్వరేకుం సర్వభూతానా త్వామివోపహ్వయే శ్రియం దివ్యగంధం పరికల్పయామి ఆయనేతే పరాయణేతే దూర్వారోహంతు పుష్పనే తోన్పాకు పెట్టుకొని దానిపైన కుంకుమ వేసుకుంటారు తోన్పాకు అలా ఓం లక్ష్మీనారాయణ మా అందరూ కూడా ఓం లక్ష్మీ నారాయణాయ నమః నారాయణాయ నమః ఓం ప్రకృతై నమః ఓం ప్రకృతై నమః ఓం విద్యాయ నమః ఓం సర్వోదితప్రదాయ నమః ఓం శ్రద్ధాయ నమః ఓం విభూత్యై నమః ఓం సురభ్యై నమః ఓం పరమాత్మికాయ నమః ఓం వాచై నమః ఓం పద్మాలయాయ నమః ఓం పద్మాయ నమః ఓం సుజై నమః ఓం స్వాహాయ నమః ఓం సుధాయ నమః ఓం ధన్యాయ నమః ఓం హిరణ్మయై నమః ఓం లక్ష్మీ నమః ఓం నిత్యపుష్టాయ నమః ఓం విభావరే నమః ఓం ఆదిత్యై నమః ఓం దీప్తై నమః ఓం దీప్తాయ నమః ఓం వసుదాయ నమః ఓం వసుధారణ్యై నమః ఓం కమలాయ నమః ఓం కాంతాయ నమః ఓం చమాయ నమః ఓం చిరోద్భవ సంభవాయ నమః ఓం అనుగ్రహప్రదాయ నమః ఓం బుద్ధై నమః ఓం అనగాయ నమః ఓం హరివల్లభాయ నమః ఓం అశోకాయ నమః ఓం అమృతాయ నమః ఓం దీప్తాయ నమః ఓం లోకశోకనాశనే నమః ధర్మనిలయాయ నమః కరుణాయ నమః లోకమాత్రై నమః పద్మప్రియాయ నమః పద్మహస్తై నమః పద్మాక్షై నమః పద్మసుందరై నమః పద్మోద్భవాయ నమః పద్మముఖై నమః పద్మనాప్రియాయ నమః పద్మమాలాధరాయ నమః దేవ్యై నమః పద్మిన్యై నమః పద్మగంధిన్యై నమః పుణ్యగంధాయ నమః సుప్రసన్నాయ నమః ప్రసాదముఖై నమః ప్రభాయ నమః చంద్రవదనాయ నమః చంద్ర సహోదరే నమః చతుర్భుజాయ నమః చంద్రరూపాయ నమః ఇందుశీతలాయ నమః ఆహ్లాదజనన్యై నమః పుష్టై నమః శివాయ నమః శివకర్తై నమః సత్యై నమః విమలాయ నమః విశ్వజనన్యై నమః పుష్టై నమః దారిద్ర్యనాశన్యై నమః ప్రీతిపుష్కరై నమః శాంతాయ నమః
శుక్లమాల్యాభ్రై నమః శ్రీ నమః భాస్కరే నమః బిల్వనిలయాయ నమః వరారోహాయ నమః యజస్వినే నమః వసుంధరాయ నమః ఉదారంగాయ నమః హరిణ్యై నమః హేమమాలిన్యై నమః ధనధాన్యకరిణ్యై నమః సిద్ధై నమః శ్రేణ్యాయ నమః శుభప్రదాయ నమః మృభవే స్మగతానందాయ నమః వరలక్ష్మీ నమః వసుప్రదాయ నమః శుభాయ నమః హిరణ్యప్రాకారాయ నమః సమోత్తరతనయాయ నమః జయాయ నమః మంగళదేవే నమః విష్ణువత్సలితాయ నమః విష్ణుపతే నమః ప్రసన్నాక్షై నమః నారాయణ సమాశ్రితాయ నమః దారిద్ర్యంసినే నమః దేవే నమః సర్వద్రవారిణ్యై నమః నవదుర్గాయ నమః మహాకాళ్యై నమః బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమః త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః నమా భువనేశ్వరై నమః ఓం లక్ష్మీం చేరసముద్రరాజతనయా శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనిత లోకైకదీపాంకురా శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్రంగాధర త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతే శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా పరాంకుశోపాసమభీతముద్రా కరైర్వహంతీం కమలాసనస్థ బలార్కకోటి ప్రతిభా త్రినేత్రమాంబాం జగదీశ్వరీం తా ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. అందరూ కూడా దండం పెట్టుకోండి మా చెప్పండి. సర్వమంగళ సర్వమంగళ మాంగళ్యే మాంగళ్యే శివే శివే సర్వార్థ సర్వార్థ. ఏం చిన్నగా చెప్తాను, గట్టిగా చెప్పండి అమ్మా. ఈ పక్క వాళ్ళు చెప్తాను, ఈ ముగ్గురేమో చెప్తాను అంతే. గట్టిగా చెప్పండి. సర్వమంగళ సర్వమంగళ మాంగళ్యే మాంగళ్యే శివే శివే సర్వార్థ సర్వార్థ సాధకే సాధకే శరణ్యే శరణ్యే త్రయంబకే త్రయంబకే దేవి దేవి మహాలక్ష్మి మహాలక్ష్మి నమోస్తుతే నమోస్తుతే. సర్వమంగళ సర్వమంగళ మాంగళ్యే మాంగళ్యే శివే శివే సర్వార్థ సర్వార్థ సాధకే సాధకే శరణ్యే శరణ్యే త్రయంబకే త్రయంబకే దేవి దేవి నారాయణి నారాయణి నమోస్తుతే. నమోస్తుతే. ఓం మాంగళ్య మాంగళ్య మహాలక్ష్మి మహాలక్ష్మి దేవత దేవత అనుగ్రహ అనుగ్రహ ప్రసాద ప్రసాద సిద్ధిరస్తు. సిద్ధిరస్తు. మనకు చూడండి, సర్వమంగళ అంటే అన్నిటికీ అమ్మా మంగళప్రదాయని మహాలక్ష్మి. ఈ మాసం అనేది, ఈ కార్తీక మాసంలో మనకు భగవంతుడు పుణ్యం రావాలంటే ఎవరి ద్వారానో ఒకరి ద్వారా మనము వాళ్ళు చేసే కార్యక్రమంలో మనము భక్తానుసారము మనం పాల్గొంటే చాలన్నమాట. ఎవరైనా కానీ పూజ జరుగుతూ ఉంటే మనం ఏమంటాము, అయ్యో వాడు నన్ను పిల్లదు బా అంటే మనకు మామూలుగా ఏమంటాము, వాడు నన్ను పిల్లదు అంటాడు. అంటే వాళ్ళ ఇంట్లో పెళ్లి కథ జరుగుతుండేది, అక్కడ పూజ జరుగుతూ ఉంది కాబట్టి మనము భగవంతునికి మనం పోయి మనం సేవ చేసే భాగ్యం మనకు రావాలనే అని చెప్పనేసింది. ఆ భావన అనేది రావాలన్నమాట. ప్రతి ఒక్క హిందువులోనూ హిందూ మతము వర్ధిల్లాలి అంటారన్నమాట. ఏడోటి తెలుతుంది, మనము చేసే కార్యక్రమాల్లో ఎవరైనా కానీ ఒక పూజ జరుగుతాన్నా ఏమి జరుగుతాన్నా కూడా మనం శక్తానుసారం అక్కడ పోయి చూసినా కూడా పుణ్యం అనేది వస్తుంది అనమాట. అందుకే సత్యనారాయణ స్వామి పూజలు ఏమంటారు, అక్కడ పోయి నాయనా ఆ కథ చదువుతా ఉంటే కూడా మనం కథన్నా కూడా ఆ పుణ్యం అనేది మనకు లభిస్తుంది అనమాట. అట్లా ఆ భగవంతుని కార్యక్రమం చెప్పేటప్పుడు వాళ్ళు మనల్ని పిలిచిన పని లేదనమాట. మనం పోయి కూర్చొని ఆ స్వామిని దర్శించుకొని ఆ తీర్థ ప్రసాదం తీసుకొని వస్తే వాళ్ళు చేసిన పుణ్యఫలము మనకు లభిస్తుంది అనమాట. అదే గోవిందా గోవిందా. ఓం దశాంగులం గోకులోపేద సుదంజ సుమనోహర కపిలాగుం సంయుక్త ధూపోయం ప్రతిగృహ్యతాం. ఓం మంగళదేవతాభ్యో నమః. అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. నాలా మంచున్నా ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం మదిభ్యో సానీయతే ఏకదా బ్రాహ్మణముపహరతే ఏకతేజో ఆయుస్తేజో దదాతే. ఓం
గోవిందా. మనకు మానవులకు వివాహం అయ్యేటప్పుడు అందరికీ అత్యంతలు ఇస్తారన్నమాట. ఎందుకురా అంటే, ఎందుకు ఇస్తారు అత్యంతలు? కూర్చోండే జాగాలో నుంచి ఇసిరేసే బొమ్మని కాదు. అంటే మానవుల్లో చూడండి, మనకు చేతిలో అరచేతిలో రేఖలు ఉంటాయన్నమాట. ఈ రేఖలు ఎందుకురా ఉంటాయంటే, ఒకరికి ధనము రేఖ ఉంటుంది, ధనరేఖ అంటారు, ఆయుష్ రేఖ, విద్యారేఖ, సంతాన రేఖ, ఇట్లా అని చెప్పనేసింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆ రేఖ అనేది ఉంటుందన్నమాట. మన మానవులకు ఈ అరచేతిలో ఉండే రేఖలు మనకు తెలియదు అనమాట. ఆ భగవంతుడు మన చేతిలో ఆ రేఖలు ఇచ్చింటారనమాట. అందుకు మనకు అందరికీ ఇచ్చే అత్యంతలు ఇచ్చి ఆ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మీద ఎందుకు ఏమంటారంటే, మనకు ఎవరి చేతిలో ఏ రేఖ ఉండదో వాళ్ళు వేసిన పుణ్యఫలము మనకు ఆ రేఖ అనేది మనకు కాపాడుతుంది అని చెప్పనేసి మనం ఏం చేస్తున్నాము, అత్యంతలు ఇస్తే ఎక్కడ కూర్చున్నామో అక్కడి నుంచే ఇసిరేసేసి పడితే పని లేకపోతే ఎడన్నా పని వెళ్ళిపోతాం అనమాట. పెళ్లి కొడుకు వివాహం అయ్యేటప్పుడు దగ్గరికి పోయి వాళ్ళ పైన వేసి రావాలన్నమాట. మనము ఇప్పుడు అందరికీ కొంతమందికి అనుమానం అనమాట, స్వామి కళ్యాణం జరుగుతుంది కదా, మాకు అత్యంతలు లేదే అని చెప్పనేసి. అంటే భగవంతుని పైన మనము అత్యంతలు వేసి, స్వామి నువ్వు చల్లగా ఉండు అంతే దీవించి అంతటోళ్ళమో మనం కాదనమాట. ఆ స్వామి దగ్గర పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోవాలా. ఎప్పుడు కానీ ఎక్కడన్నా కానీ భగవంతునికి వివాహం జరిపేటప్పుడు మనం అత్యంతలేసి వేయకూడదు అనమాట. స్వామి తలపైన వేసి, స్వామి నువ్వు చల్లగా ఉంటే ఆయన ఏం చల్లగా ఉంటాడో మనం ఇదవుతాం అనమాట. కాబట్టి అట్లా భగవంతుని పైన అత్యంతలేసి దీవించి అంత టోళ్ళం కాదనమాట. ఆ స్వామి దగ్గర పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోవాలి మనము. గోవిందా. ఓం శ్రీ లక్ష్మీ కమలాలయ వసుమతి రామా జగద్రక్షణే కళ్యాణి సకలేశ్వరి మాంగళ్యం తంతు నాదేన
విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమా నిత్యం విశ్వన్నారాయణగం హరి విశ్వమేవేదం పురుషం దద్ధిస్యముపజీవతే పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం పరోధ్యాతాధ్యానం నారాయణ పరః యస్యగం యస్యగ సర్వం దృశ్యతే శ్రూయతే సాయి ఇవ్వకండ్రా ఇంటికి పెరగద్దునా ఇంటికి పెరగేస్తాను మనవాడు విశ్వశంభుమా పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖా అధో నిశ్చామి విశ్యాంతేనాభ్యాముపరతిష్ఠతే జ్వాలమాలాకులం భాతే విశ్వస్యాయహనం మహతో సంతదగం శిరాభిస్థలం పద్యాకోసి సన్నిభం తస్యాంతే సుచరగం శోచ్యం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం హరి ఓం అందరూ కూడా దండం పెట్టుకోమ్మా చెప్పండి వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కింజన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కింజన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి గోవింద గోవింద మనకు కలియుగ వెంకటేశ్వర స్వామికి ఆయన వివాహం జరుపుకోవాలంటే ఈ కలియుగం అంతా కూడా కుబేరుని దగ్గర వడ్డీ తీసుకున్నాడు అనమాట. స్వామి స్వామి నేను ఈ కలియుగం అంతా కూడా నీకు వడ్డీ చెల్లిస్తాను అని చెప్పనేసి ఆయన వడ్డీ కాసులు వాడైనాడు అనమాట. ఆయన చూడండి మనకు పెద్దవాళ్ళు చెప్తారు ఏమంటే వివాహం చేస్తుడు ఇల్లు కట్టి చూడంటాం అనమాట. అట్లా ఆ పరమాత్ముడు అంతటి వాడే వివాహం కోసము ఆ స్వామి వారికి వడ్డీ తీసుకొని కుబేరుని దగ్గర వడ్డీగా తీసుకొని కళ్యాణం జరుపుకున్నాడు అనమాట. మనము మన గ్రామంలో స్వామివారికి కళ్యాణం చేసినాం కాబట్టి మన శక్తానుసారము ఆ స్వామివారికి మనము చదివించినామంటే మనము ఆ భగవంతునికి ఎంత మనం ఇచ్చినామంటే ఆ స్వామి మనకు రెట్టింపు ప్రసాదిస్తాడనమాట. అట్లా ఆ స్వామి వారికి మనము ఎవరైనా దాతలో చదివించే వాళ్ళంటే వాళ్ళు ఆ పరమాత్మని మీ గోత్రము మీరు చెప్పుకొని ఆ స్వామి వారికి ఇచ్చినారంటే పాదాల దగ్గర పెడతామన్నమాట. గోవిందా మనము తిరుమలకు పోతాం. తిరుమలకు పోయితే ఆ స్వామిని మొదటగా ఏం చూస్తాము మొదటిగా పోయే కిరీటం చూస్తాం అన్నమాట. మనం చూడాల్సింది పాదాలు చూడాలన్నమాట. పాదాలు చూస్తాను వాడు మెడబెట్టి దోసాలు కింద. ఎందుకురా అంటే అందరి దేవుళ్ళు కూడా ఏం పెట్టుకుంటారు అభయాస్తం పెట్టుకుంటారు అనమాట. నాయన నువ్వు ఎన్ని తప్పులు చేసినా నేను కొంచెం
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఎంతో ఘనంగా వైభవంగా మా ఊర్లో అయితే కళ్యాణం చాలా బాగా జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.